అరే నువ్వు జాతకాలు నమ్ముతావా లేదా, మిగతా వాళ్ళు నమ్ముతారా లేదా అనేది తర్వాత విషయం. సంవత్సరం మారింది, రోజు మారింది, వాతావరణం మారింది. ముఖ్యంగా తెలుగు సంవత్సరాదికి చాలా అర్థవంతమైనటువంటి విషయ పరిజ్ఞానంతో కూడిన సైన్స్ కూడా మనకు ఉంది కాబట్టి మంచి జరుగుతుంది అని నమ్మడంలో తప్పే లేదు. దాన్నే కదా పాజిటివ్ అప్రోచ్ అంటారు. అలాగని కీడు జరుగుతుంది అనే మైండ్ లో ఏదైనా ఒక ఆలోచన పడిందంటే అది ఖచ్చితంగా నెగిటివ్ థాటే అవుతుంది. అది జాతకం పేరు చెప్తావా, గ్రహాల పేరు చెప్తావా, వాతావరణం పేరు చెప్తావా తర్వాత విషయం. మంచి జరుగుతుంది అనే నమ్మటంలో మాత్రం తప్పే లేదు, నమ్మేసి. కాకపోతే ఎఫర్ట్ ఈజ్ ఫస్ట్, సపోర్ట్ ఈజ్ నెక్స్ట్, ఇంటర్నల్ సపోర్ట్ ఈజ్ అల్టిమేట్. సో ఆ ఇంటర్నల్ సపోర్ట్ నాకు నేను ఇచ్చుకునే సపోర్ట్, నీకు నువ్వు ఇచ్చుకునే సపోర్ట్, ఆ తర్వాతనే ఈ జాతకాలు పరిష్కారాలు ఏమైనా. కానీ ఎవడో ఏదో చెప్పాడని నీ జాతకం బాగాలేదు, ఈ సంవత్సరం నీకు బాగుండదు, నువ్వు ఆ రింగ్ వేసుకో, ఈ రింగ్ వేసుకో, అక్కడి పో ఇక్కడి పో అని చెప్పి ఒక కీడుని మనము మనసులో చొప్పించటం వల్ల మాత్రం నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. నెగిటివ్ ఎనర్జీ నీ చుట్టూ వస్తుంది, నెగిటివ్ ఆరా వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు నెగిటివ్ థింగ్స్ ని, అది జాతకం రూపంలో అయినా సరే, గ్రహదోషం రూపంలో అయినా సరే నమ్మకూడదు. జాతకం పేరు పెట్టినా పెట్టకపోయినా, అది జాతకం అయినా కాకపోయినా, ఆస్ట్రాలజీకి సంబంధించిందైనా సరే, శాస్త్రానికి సంబంధించిందైనా సరే, జాతక చక్రాలను పేరు పెట్టినా, ఏది పేరు పెట్టినా అలా పాజిటివ్ గా నిన్ను నడిపించేది ఏదైనా సరే నమ్మచ్చు.